అరే ఎక్కడున్నావురా నువ్వు? ఏంటి? అవునురా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఎడిక్షన్ రోజు రోజుకి పెరిగిపోతుందిరా. అవునా? అవునురా, నువ్వు ఎన్నో కోర్సులు చేస్తావు కదా, మనకు లైఫ్లో ఎలాంటి ఎడిక్షన్ అయినా ఎలా ఎదుర్కోవాలో అనే దాని మీద కోర్స్ చేయొచ్చు కదరా. ట్రై చేస్తాను రా, ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాను. త్వరగా చేయరా, ఏంటి అర్థం కావట్లేదురా నా లైఫ్. నేను ఎడిక్షన్ మార్చుకోవాలి అనుకుంటున్నా కానీ అవ్వట్లేదురా. నీకు ఒక్కడికే కాదురా, చాలా మంది ఉన్నారు డ్రింకింగ్, స్మోకింగ్ ఎక్సెట్రా. మరి ఏం ఆలోచించారా కోర్స్ గురించి? రిమూవ్ ఎడిక్షన్ కంప్లీట్లీ అని ఒక కోర్స్ చేస్తున్నారు. ఏంటి అయితే స్టార్ట్ చేయతా? ఓకే, మనం ఫస్ట్ ఎడిక్షన్ అంటే ఏంటో చూద్దాం. తెలిసింది కదరా, సింపుల్ గా చెప్పరా. ఓకే, సింపుల్ గా డ్రింకింగ్ చూద్దాం. చాలా టైప్స్ ఉంటాయి కదరా, గేమ్స్, షుగర్, డ్రింకింగ్, ఫాస్ట్ ఫుడ్స్, హ్యాండ్. అదే అందులో డ్రింకింగ్ అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. ఓకేరా, ఎక్కువ మంది డ్రింకింగ్ ఎడిక్షన్ తో ఉన్నారని తెలుసుకున్నావు కదరా. ముందు వినరా. చెప్పు. డ్రింక్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల. అదేలారా, హ్యాపీనెస్ హార్మోన్ అని అంటారు కదా. దానివల్ల మన బ్రెయిన్ హ్యాపీనెస్ ని ఎక్కువగా కోరుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ హ్యాపీనెస్ కావాలని, రోజు రోజుకి ఇంకా ఇంకా కావాలని అంటది. నిజమేరా మరి. అది ఎందుకు మంచిది కాదంటే, ఎడిక్షన్ వల్ల మన టైం అంతా దానికే వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోదురా మరి, బ్రెయిన్ కి హ్యాపీనెస్ కావాలి కదా. అప్పుడు మనం లైఫ్ లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ని కూడా మర్చిపోతాం. అయ్యో, మరి ఏం చేయాలరా మరి? డ్రింకింగ్ వల్ల క్యాన్సర్ ఇంకా చాలా డ్యామేజెస్ అవుతాయి. అన్ని తెలిసి కూడా మన బ్రెయిన్ డ్రింక్ చెయ్యి అని చెప్తుంది. మరి సొల్యూషన్ ఎట్రా? అది కోర్సులో చూద్దాం, కానీ మెయిన్ ఎడిక్షన్ నుంచి బయటపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడడం బెటర్. ఓకేరా, నువ్వు స్టార్ట్ చేయమందా? ఓకే, ఇప్పుడు మన ఎడిక్షన్ మన లైఫ్ లోకి ఎలా వస్తుందో చూద్దాం. చెప్పు, ఏంద్రా కోర్సులో ఏటో ఇంత లాగ్గడి, నువ్వు త్వరగా చెప్పు, టైం అయితే వేస్ట్ చేస్తా. అలా అంటే స్టార్ట్ చేయరా, ఎంతసేపు టైం వేస్ట్ చేస్తా సరిపోతే. ఓకే, నెంబర్ 1, ఫీల్ గుడ్ బ్రెయిన్ కెమికల్స్. ఏటదే? మన బ్రెయిన్ లో ఫీల్ గుడ్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఎప్పుడంటే నీకు నచ్చిన పని చేసినప్పుడు, నీకు ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు, మళ్ళీ మళ్ళీ అదే పని చేయాలని అనిపిస్తుంది. అలాగా మన లైఫ్ లోకి ఎడిక్షన్ అనేది వస్తుంది అంతే కదా. నెంబర్ 2, బోర్డమ్ ఆర్ లోన్లీనెస్. అదే బోర్ కొట్టినప్పుడు కానీ, లోన్లీగా ఎలోన్గా ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు వస్తుంది అదే కదా. అంతే. థర్డ్, స్ట్రెస్ ఆర్ సాడ్నెస్. అంటే మనకి స్ట్రెస్ కానీ సాడ్నెస్ కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏదైనా హ్యాపీగా ఉండే పని చేయాలనుకుంటాం కదా, అలాగా స్ట్రెస్ వచ్చిన ప్రతిసారి మనం అలాగా చేసామనుకో హ్యాపీగా ఉండే పని, దాన్ని కూడా ఎడిక్షన్ కి దారితీస్తుంది. అంతేలేరా. ఓకే, నెంబర్ 4, కోపింగ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్. అంటే ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి నేర్చుకోవడం ఆ ఎడిక్షన్ లాంటివి. లైక్ డ్రింక్ తాగేటప్పుడు మీ ఫ్రెండ్ తాగుతున్నాడు అనుకో, నీకు ఇస్తాడు అనుకో, దాని నుంచి నువ్వు అలవాటు చేసుకోవడం అలా. నిజమే, ఎక్కువ మంది ఇలాగ అలవాటు అయిపోతారు అనుకుంటారు డ్రింకింగ్, నాకు తెలుసు. ఓకే, 5th, నెవర్ నోయింగ్ వెన్ టు స్టాప్. అదే ఆపాలనుకుంటాం కానీ ఆపలేము అంతే కదా. అది ఏ పని అయినా సరే, నువ్వు ఆపలేకపోతున్నావు అనుకో, రోజు చేసే పని కానీ ఏదైనా, దాన్ని ఎడిక్షన్ కి దారితీస్తుంది. ఓకే, బోర్ కొడుతుంది ఆపరా, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోను. ఓకే, ఇప్పుడు ఎడిక్షన్స్ అనేవి మన లైఫ్ ని ఫిజికల్ గా, సైకాలజికల్ గా ఎంత ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. నిజంగా తెలుసుకోవాలరా, మన లైఫ్ ని ఎంత ఎఫెక్ట్ చేస్తాయి ఇవి. ఇందులో స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1, ఫీలింగ్ రియల్లీ హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎడిక్షన్ చేస్తుంటే. సెకండ్, గెటింగ్ సాడ్ ఆర్ అప్సెట్. ఏంటంటున్నారా? ఎగ్జాంపుల్ గా నీకు డ్రింకింగ్ అలవాటు ఉంది కదా, డ్రింకింగ్ ఒక రోజు తాగలేదంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వవు, చాలా సాడ్ గా ఫీల్ అవుతావు. ఓకే లేరా. థర్డ్, ఫర్గెటింగ్ అదర్ ఫన్ స్టఫ్స్. స్టఫ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అదే ఒకవేళ నీకు డ్రింకింగ్ అలవాటు ఉంది అనుకో, వేరే ముఖ్యమైన పనులు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం కానీ, అవన్నీ చేయలేవు అనమాట. టైం అంతా దీనికి వెళ్ళిపోతుంది. ఎందుకు చేయడం రా, చేస్తాం కదా, టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం కదా, అలాగంటే కదా వస్తాం. అదనే కదా ఇంపార్టెంట్ స్టఫ్ లాంటివి, లైక్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ చదువుకోవడం, లేకపోతే నీకు ఇష్టమైన గేమ్ ఆడడం కానీ, అలాంటివి. ఓకేలా. నెంబర్ 4, ఫీలింగ్ టైర్డ్ ఆర్ అన్వెల్. టైర్డ్ ఎక్కువ ఎడిక్షన్ కి అలవాటు అయిపోతే మన బాడీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతిసారి మనం టైర్డ్నెస్ ఫీల్ అవుతాం, అన్వెల్ గా ఫీల్ అయిపోతాం. అదే పని చేయాలని అనిపిస్తుంది, అడిక్షన్ లో ఉన్న పని చేయాలనిపిస్తుంది. వేరే పని చేస్తుంటే మనం అన్హెల్త్ గా ఫీల్ అయిపోతాం. అదే అన్వెల్. అదే నెంబర్ 5, ట్రబుల్ స్లీపింగ్స్. నిద్ర కూడా పట్టదు అప్పుడు మనకి సరిగ్గా. అదేరా, నాకు ఈ మధ్య నిద్ర పట్టట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. రాత్రులు ఎందుకు నిద్ర పట్టట్లేదా అని ఆలోచిస్తూ ఉంటాను నేను, దానికి అర్థం ఇదన్నమాట. నెంబర్ 6, నాట్ డూయింగ్ హోంవర్క్ ఆర్ ప్యాషన్. అదే హోంవర్క్లు కానీ, లైఫ్ లో సాధించాల్సిన ప్యాషన్లు కానీ చేయడం అవ్వదు, ఎందుకంటే టైం అంతా దీనికి వెళ్ళిపోద్ది కాబట్టి అంతే కదా. అంతే. ఓకే దా, ఈ వీడియో చాలా లెంత్ గా అయిపోయింది. నెక్స్ట్ చెప్పు, త్వరగా స్పీడ్ గా చెప్పు. ఎడిక్షన్ ని మనం డిసీజ్ తో కంపేర్ చేయొచ్చు తెలుసా? నిజమే, నా ఒక్కటి ప్రాబ్లమే కాదు అది, ఎంతో మంది, చాలా మందికి ఏదో ఒక ఎడిక్షన్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ గా లేజినెస్ అవ్వచ్చు, హ్యాండ్ అవ్వచ్చు, ఏదైనా సరే దానివల్ల చాలా మంది వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. రైట్ రా. కానీ నువ్వు మాత్రం చెప్పాలా దాని నుంచి బయటకు ఎలా రావాలని. అవునరా, ఈ కోర్సు వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ వీడియో కింద కదా అసైన్మెంట్ 11 ఉంటే చెప్తున్నారు. అసైన్మెంట్ 0 పేజ్ని ఓపెన్ చేసిన తర్వాత చేస్తాం లేదా చెప్పరా, తర్వాత అనుకుంటా చెప్తారుగా. అక్కడ క్వశ్చన్ ని బాగా చదివిన తర్వాత ఎక్సర్సైజ్ మీరు చేసి కింద ఉన్న బాక్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ని రాయండి. మా ఫ్రీ వీడియోస్ చూడాలని అనుకుంటే ఫన్నీ బిలియన్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్ని కోర్సెస్ కావాలంటే ఛానల్లో ఉన్న బయోని క్లిక్ చేసి మెంబర్షిప్ ని జాయిన్ అవ్వండి. 199 రూపీస్ కే 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. నాట్ ఈవెన్ 1 rupee per day. థ్యాంక్ యూ ఫర్